ప్రియులారా, ఒక విలువైన ఒక మంచి సంగతిని ఈ సమాజానికి అర్థం కాని విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. బైబిల్లో నిజమైన దైవ గ్రంథం ఇది. దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథం. ఈ గ్రంథంలో రాయబడిన మాటలు సమాజాన్ని సంస్కరిస్తున్నాయి, మనిషిని దేవునిగా మారుస్తున్నాయి, సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతున్నాయి, గౌరవాన్ని, ఉన్నతమైనటువంటి స్థితిని కలుగచేస్తుంది దేవుని వాక్యం. ఈ వాక్యానికున్న శక్తిని ఎరుగని వాళ్ళు ఈ మాటలను తప్పుగా అర్థం చేసుకొని బైబిల్ మీద బురద చల్లాలని ఆలోచన, ముఖ్యంగా నాస్తికులు, మత ఛాందసవాదులు బైబిలుపై బురద చల్లే కార్యక్రమం నాట నుండి నేటి వరకు చేస్తూనే ఉన్నారు. బైబిల్కు కలుగుతున్న ఆదరణను చూసి ఓర్చుకోలేకపోతున్నారు. బైబిల్లో రాయబడిన మాటలను వింటున్న వారి జీవితాలను బాగు చేస్తుంది కనుక తట్టుకోలేకపోతున్నారు. బైబిల్ను నమ్ముతున్న వాళ్ళు, నమ్మి విశ్వసించుచున్న వాళ్ళు రోజు రోజుకి ఎక్కువైపోవటం వలన, ఆదరణ పొందటం వలన బైబిల్ తట్టుకోలేకపోతున్నారు. ఎలాగైనా ఈ మార్పును మనం అడ్డుకోవాలి. బైబిల్కున్న ఆదరణను మనం తగ్గించాలంటే బైబిల్లో రాయబడిన మాటలు తప్పని నిరూపించాలని దివారాత్రాలు బైబిల్ చదివేస్తున్నారు. ఏ తప్పులు పట్టడానికి. మనం భక్తిగా ఉండటానికి బైబిల్ని చదవటం లేదు, కానీ బైబిల్ను తప్పు పట్టడానికి మాత్రం ఏకాగ్రతగా ఒక్కొక్క మాటను 100 సార్లు చదివేస్తున్నారట, ఏం తప్పు దొరుకుతుందా అని. అలా ఎన్నో తప్పులు, ఎన్నో ప్రశ్నలు బైబిల్ మీద సంధించారు. అలా సంధించిన వాటిలో ఈరోజు మనం బాగుగా తెలుసుకోవలసిన ఒక ప్రశ్న: బైబిల్లో స్త్రీలపై వివక్ష ఉందా? బైబిల్లో స్త్రీలపై వివక్ష అంటే పక్షపాతం, వాళ్ళను తక్కువ చేసి చూడటం, వారికి విలువ తగ్గించటం, వారు దేనికి పనికిరారు అని, వాళ్ళు మౌనంగా ఉండాలి, మాట్లాడడానికి వీల్లేదని బైబిల్లో అక్కడక్కడ రాయబడినటువంటి కొన్ని మాటలను ఏరుకొని, కోతికి కొబ్బరికాయ దొరికితే కొమ్మకి ఎక్కి అలాగే తినుకుంటూ సంబరపడుతుందో అలా కొన్ని మాటలు దొరికించుకొని ఇదిగో బైబిల్ మీద బురద చల్లటం మొదలెట్టారండి. బాగా వినాలి ఈ మాటలు. స్త్రీల విషయంలో బైబిల్ వివక్ష చూపింది అని అనేక ప్రశ్నలు లేవలెత్తారండి. ఒక్కొక్కటి మీకు చెప్తాను, జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. మనకు తెలుసు, కానీ ఈ సమాజానికి తెలియదు కనుక వారికి ఏ మాటలైతే తప్పుగా అనిపిస్తున్నాయో, స్త్రీల విషయంలో బైబిలు దేవుడు పక్షపాతం చూపుతున్నాడు అని ఏ మాటలైతే చదివి అపార్థం చేసుకున్నారో వాటిని నివృత్తి చేసే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. ఎవరే కానీ బైబిల్ను తప్పు పట్టాలనుకున్నవాడు ఏమి రాని వారి ఎదుట ఇవి తప్పులు అని చెప్పొచ్చేమో, కానీ బైబిల్ మీద పరిపూర్ణమైనటువంటి పాండిత్యాన్ని కలిగిన వారి ఎదుట వారు పప్పులు ఉడకవు. అంత గొప్పది. అందుకనే నమ్మిన ప్రతి ఒక్కరిని దేవుడు దీనిని దివారాత్రములు ధ్యానించి రాయబడిన మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి అని అన్నాడు. ప్రశ్నించేవాడికి, హేతు అడిగే ప్రతి వానికి సాత్వికముతో సమాధానాన్ని చెప్పమన్నాడు. వాడికి ప్రశ్న వచ్చింది, బైబిల్లో ఈ మాట తప్పు అని అంటున్నాడు. అది తప్పో ఒప్పో ఆ మాటలోని భావాన్ని మనం జాగ్రత్తగా వివరించి చెప్పాలి. ఎందుకంటే సందేహపడుతున్నాడు. ప్రశ్న వచ్చింది, దాన్ని నివృత్తి చేసే బాధ్యత మనది. అలాగని బైబిల్లో రాయబడిన మాట ఇది తప్పు, ఇది తప్పుడు గ్రంథము, ఇది చదవటానికి వీల్లేదు అని మనం ఎంత చెప్పినా వినకుండగా వితండవాదంగా
గుడ్డిగా మన మీదకి తిరగబడ్డారనుకోండి, అలాంటి వారిని దేవుడు ఏమన్నాడంటే మూర్ఖులు అని అన్నాడు. మూర్ఖులు అని అన్నాడు. మూర్ఖునికి ఏం చేయమన్నాడు? నోరు మూయించమన్నాడు. నోరు మూయించమంటే తీసుకెళ్ళిపోయి ప్లాస్టర్ వేయకడం కాదు, వాని పనులు కొట్టడం కాదు, వాని కొట్టడం కాదు, నాలుక కట్ చేయటం కాదు. నోరు మూయటం అంటే అర్థం ఏంటిది? ఇది తప్పు అని వాడు నోరెత్తని జవాబు నీ నోట నుండి రావాలి. ఇది తప్పు అని మళ్ళీ అనకూడదు. అంటే వాడు ఎలాంటి తప్పు పట్టాడో తప్పు కాని ప్రశ్న వాడికి వెయ్యాలి మనం. అలా వెయ్యాలంటే బైబిల్ మీద పాండిత్యం ఉండాలి. నువ్వు అన్నమాట తప్పు అని నువ్వు నిరూపిస్తే నేను నీ నమ్మకాలలోకి వస్తాను. అది తప్పు కాకపోతే నీకు బాప్తిజం ఇచ్చి నేను క్రైస్తవునిగా చేస్తానని ఛాలెంజ్ చేయండి, అటు రాడు. అది నోరు మూయించటం అంటే అది తెలుసా? లేకపోతే ఓ 10 కోట్ల బెట్టు కట్టండి, అటు రాడు. ఆడు బలహీనత ఎక్కడుందో ఆ బలహీనతను బట్టి వాడికి ప్రశ్న వేసి మళ్ళీ మన జోలికి రాకుండా చేయాలి. అది నోరు మూయించటం అంటే. అలా ఈ ప్రపంచంలో బైబిల్ మీద ఎందరో నోర్లు ఎత్తిర్రు. ఆ నోర్లన్నిటిని మూయించినట్టుగా మన కళ్ళ ముందు ఒక సాక్షిగా ఉన్నాడు ఒక ఆయన, పెద్ద మనిషి. ఎవరైనా? జయశాలి పీడి సుందర్రావు. ఆయన యుద్ధకు ఎవడొచ్చినా నోరు మూయించటమే తప్ప సాత్వికంతో వస్తే ఎన్ని సమాధానాలు చెప్పాడండి. ఆయన చెప్పిన ప్రతి సమాధానం ఈరోజు థియలాజికల్ సిలబస్గా ఉంది. కనుక బైబిల్ను తప్పు పట్టే వాడికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఉందన్న సంగతి ముందు వాడిని చెవులు వేయండి, దడుచుకుంటాడు, మీ ముందుకు రాడాడు. ఎందుకంటే మనం మాట్లాడే మాటకు వీళ్ళు కరెక్ట్గా అర్థం చెప్పగలరు. మనం ఎక్కడ పప్పులో కాలేసామో మనకు తెలియజేసి మన నోర్లు మూయించగలరు అని వాడికి సంకేతం వెళ్ళింది ప్రపంచానికి ఇప్పుడు. అయితే స్త్రీల విషయంలో బైబిల్ ఎక్కడ వివక్ష చూపిందో ఒక నెంబర్ 1 క్వశ్చన్ వాళ్ళది. దీనిని మనం ఆలోచిస్తే వాళ్ళు ఏ మాటను చూసి ప్రశ్న లేవనెత్తారు అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఎందుకంటే వీళ్ళు తప్పులు దొరకడానికి పేజీలు తిప్పేస్తుంటారు. ఆదికాండం నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు. ప్రకటన గ్రంథానికి రాలేదు, ఎందుకంటే ఆ భాషీడికి అర్థం కాదు. ఇదేదో మనం దొరికిపోతామని వాడికి భయం వేస్తుంది. ఎందుకంటే అందులో తెగుళ్ళు ఉన్నాయి, నా మీదకి వచ్చేస్తాయేమో అని భయం వీడికి. ఆ ముందువన్నీ పట్టుకుంటాడు, ముందువన్నీ ఏ భయం లేకుండా చదివేస్తాడు. ఆ ప్రకటన గ్రంథం అంటే క్రైస్తవులే సరిగ్గా చదువుతాం, అమ్మో ఇందులో తెగుళ్ళు ఉన్నాయి, అవన్నీ నా మీదకి వచ్చేస్తే ఎందుకు వచ్చినా గొడవ అని ఆ గ్రంథం జోలికి వెళ్ళరండి. చూసారా? ఏమైనా ఏ గ్రంథం జోలికి వెళ్తారు? తీయగానే సెంటర్లో ఉండే గ్రంథం కీర్తనలు. ఇక కీర్తనలే, అందుకని అందరూ పాటలు పాడడం, పాటకాలే కీర్తనలు చదివేవాలి. మరి అవతల పక్క యువతల పక్క ఏమున్నాయో ఎందుకున్నాయో అయ్యగారులు అలాగ అప్పుడప్పుడు ఒక మాట చదివితే వింటారే తప్ప వీళ్ళు మాత్రం ఏది చదవరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:8 వచనం. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినదే కానీ పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. ఈ మాట చూపిస్తున్నారండి. స్త్రీ పురుషుని నుండి కలిగింది కానీ పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు అని అంటున్నాడంటే దేవుడు పక్షపాతం చూపించాడు. ఈ మాటను చూపించి చదువుకొని స్త్రీ పురుషుని నుండే కలిగింది కానీ పురుషుని నుండి స్త్రీ కలగలేదు అని అంటున్నాడు. చూసారా? ఇది తప్ప.
వాళ్ళకి తప్పు అనిపించింది. పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అంటే పచ్చటి పంటగా ఉందని కాదు, అక్కడ రోగం వచ్చింది అని అర్థం, పోయే కాలం అని అర్థం. కళ్ళు పచ్చబడ్డాయంటే అర్థం ఏంటిది? పోయే కాలం దగ్గర పడ్డది అని అర్థం. ఇక రోజులు లెక్క పెట్టుకోవాలి. పసిరికలు అంటారు చూడండి, ఆ పచ్చవి కిడ్నీ ఏది మన ఎందులోకి దిగుతుంది? కడుపులోనికి దిగిపోతుంది అని అంటారు చూడండి. లివర్ పాడైపోతుందండి. జాండీస్ అంటున్నాం. ఈ జాండీస్ ఎలాగొస్తే తెలుసా అండి? కల్తీ నూనె వల్ల. రోడ్డు మీద కనబడుతున్న ప్రతిదీ పచ్చికి తినేసారనుకోండి, బజ్జీలు, పునుగులు, పురుగులు, వేంపుళ్ళు, ఇలా కనపడిన ప్రతిదీ మనం నోట్లు వేసేసామంటే అదంతా ఎల్కిపోయి ఎక్కడ పేరుకుదో పెంక మీద వేసినట్టుగా లివర్ మీద పడుతుంది. పెంక మీద మనం రొట్టెను కాల్చినట్టు మనం తినే ప్రతిదీ లివర్ మీదకి వెళ్ళిపోతుంది లేయర్గా. ఆ లివర్ ఏం చేస్తుంది? దాని అంతటిని పిప్పి చేసి దానిని అరిగించి చక్కగా రక్తంలో మంచి ఎనర్జిస్టిక్గా ఉన్న దాన్ని రక్తంలో కలిపి అవయవాలకు ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. అక్కడ చెత్తదంతా పడ్డదనుకోండి, ఈ చెత్తను ఏం చేస్తుంది? ఏమీ చేయదు. ఇక పని చేసేదే పాడైపోతుంది. లివర్ పాడైపోయింది అంటే జాండీస్ వచ్చాయని అర్థం. ఇక డయాలసిస్లు దాన్ని కడిగి 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 చెత్త పేరుకుపోతుంది, కడుగుతుంటారు. మసిబారిన పెంకను ఏం చేస్తారు? రాసి రంపన పెట్టేస్తారు. అలాగ పెంకలా తయారైపోతుంది అన్నట్టు లివర్. అంటే పచ్చకామర్లు కళ్ళకు వచ్చాయంటే పసిరికలు వచ్చాయని అర్థం. అవి లోపలికి దిగిపోయాయనంటే లివర్ని డ్యామేజ్ చేస్తుంది. లివర్ డ్యామేజ్ అయిందంటే ఇక మనం తినటానికి ఏమీ ఉండదు కనుక రోజు రోజుకి మనం బలహీనత పడి చచ్చిపోతారండి. అలాగే బైబిల్ను తప్పు 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 అంటని ప్రతి మాట తప్పుడు తప్పు అని అర్థం చేసుకున్నవాడు ఆడు తప్పుడు మనిషిగా చిత్రీకరింపబడి జాండీస్ వచ్చిన వాళ్ళగా ఆడు పోయే కాలం దగ్గర పడ్డది అని అర్థం చేసుకోవాలి ప్రియులారా. కనుక స్త్రీ పురుషుని నుండే కలిగింది కానీ పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు అని ఏమర్థమయ్యిందేమో కానీ ఇది తప్పు. బైబిల్లో స్త్రీల మీద వివక్ష చూపించాడు, బైబిల్ చూపించింది, దేవుడు స్తూపించాడు అని అంటున్నారండి. ఈ మాట చదువుకున్నారు, ఇంకా ఆగిపోయారండి. తప్పుడు పట్టేవాడికి మరి ఇక్కడ ఆగిపోతాడు, తప్పు దొరికింది కనుక. ఆ కిందికి చదువుకుంటూ వెళ్ళిపోతే ఎంత మంచి మాటలు రాశాడో కూడా అర్థమైపోతుందండి. 11, 12 వచనాలు చూద్దాం. 11 అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు కూడా స్త్రీ మూలముగా కలిగినని చెప్పాడు. ఎందుకు తొందరపడుతున్నావు? ముందు మాట చదువుకొని చూసారా? ముందు మాట 8వ మాట చదువుకొని డిసైడ్ అయిపోయారు. ఇక స్త్రీ పురుషుని నుండి కలిగింది కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు అనే మాట అంటే స్త్రీని తక్కువ చేశాడు. స్త్రీ పురుషుని నుండే కలిగింది కానీ పురుషుని నుండి స్త్రీ నుండి పురుషుడు కలగలేదు కనుక స్త్రీ పక్షపాతి, స్త్రీ మీద వివక్ష చూపించాడు అని అంటున్నారు. కానీ కిందకు వచ్చేసరికి స్త్రీ పురుషుని నుండి ఎలాగో కలిగిందో పురుషుడు కూడా అలాగే కలిగింది. సమస్తమైనవి దేవుని మూలంగా కలిగిందని తెలుసుకోవాలి. చూసారా? సమస్తమును దేవుని మూలంగా కలిగినవని ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ముందు పురుషుని చేశాడు, పురుషుని నుండి స్త్రీ కలిగింది, అందుకనే స్త్రీ పురుషుని మూలంగానే కలిగింది అని రాయబడింది. అది తప్పు ఎందుకు అవుతుంది? తొలిమానవుడు ఆదికాండంలో చదువుకోలేదా? ఈ కొరింథీ పత్రిక వచ్చేసరికి నీకు స్త్రీ పురుషుని నుండి కలిగిందని వచ్చిందా? ఇక్కడ ట్యూబ్లైట్ వెలిగిందా? ఏదైనా తోటలో తొలిమానవుడిగా స్త్రీని తీసుకొచ్చి తోటలో పెట్టాడా, పురుషుని పెట్టాడా? నేలమంట నుండి స్త్రీని చేశాడా, పురుషుని చేశాడా? పురుషుని చేశాడు. పురుషుని చేశాడు అని అంటే అది ఎవరి పోలిక? దేవుడు తన పోలిక చొప్పున
తన స్వరూపమందు నరుని చేశాడు. నరుని చేశాడు. ఆ తర్వాత నరునిలో నుండి నారిని తీశాడు. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. ముందు చెప్పిన మాటే మరలా చెప్తున్నాడు. స్త్రీ పురుషుని నుండి కలిగింది, రైట్. ఆ తర్వాత పురుషులు స్త్రీ నుండే కలిగారండి. ఒక్క మారే పురుషుని నుండి స్త్రీ వచ్చింది, అంతే కదా. ఆదాములో నుండి స్త్రీ వచ్చింది. ఆదాము శరీరములో నుంచి, ఈ మాంసములో నుంచి కొంత మాంసము, ఎముకలలో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీని చేశాడు. ఆ తర్వాత ఇరువురిని కలిపి దేవుని మూలముగా అందరూ కలుగుతున్నారు. దేవుని మూలంగా సమస్తము కూడా కలిగింది. చూసారా ఎంత చక్కగా ఉందండి. అయితే స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదట. పురుషుడు లేకుండా స్త్రీ బ్రతకగలుగుతాడా చెప్పండి? అన్నం వండి పెట్టాలంటే ఎవరు కావాలి? అమ్మ కావాలి, అంతే కదా. భార్య కావాలి, చెల్లెలు కావాలి, అక్కలు కావాలి, స్త్రీ కావాలి. అలాగే స్త్రీ ఒంటరిగా ఉండగలదా? తండ్రి కావాలి, భర్త కావాలి, తమ్ముళ్ళు కావాలి, అందరూ కావాలి. అందరూ ఉండాలనే కదా ఒక పురుషుని నుంచి స్త్రీని తీశాడు. ఆ స్త్రీ పురుషులను కలిపి అనేక మందిని, భూమిని నిండించేవారుగా చేశాడు అని అంటే, వారికి వేరుగా వీరు లేరు, వీరికి వేరుగా వారు లేరు. సమస్తమును అందరూ దేవుని మూలంగా కలిగారు. దేవుడు పక్షపాతి కాడు అని చక్కగా ఈ 11-12 వచనాల్లో రాయబడిన సారము బుర్రకెక్కలేదు. కానీ 8వ వచనంలో మాత్రం చదువుకొని ఇది తప్పు అంటున్నారండి. ఇక రెండవ తప్పు, ఇంకా రెండవది ఏంటిది? బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి అంటున్నారు. పోన్లే ఎన్నో పుస్తకాలు, మాకు తెలియదు. మీరు చెప్తున్నారు, ఒకరు 66 అంటున్నారు, ఒకరు 72 అంటున్నారు, ఒకరు 83 అంటున్నారు, ఎన్నో అంటున్నారు. మాకు సంబంధం లేదు. అయితే ఈ గ్రంథాలనందరినీ రాసిన వాళ్ళు ఎవరు? అందరూ పురుషులే రాశారు. సుమారు 42 మంది అంటున్నారు. మరొక్క స్త్రీ కూడా ఎందుకు రాయలేదు? ఇది ఒక పెద్ద ప్రశ్న. చూసారా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆలోచించరు. కానీ ఆడు బురద చల్లటానికి పిసుకుతా ఉంటాడు. ఏంటిది? బురద మీ మొహం మీద కొట్టడానికి, క్రైస్తవ్యం మీద చల్లటానికి, బైబిల్ మీద చల్లటానికి, దేవుణ్ణి మరుగు చేయటానికి. దుష్టుడండి. ఆడు కోటలు కడుతుంటాడు. ఇదిగో ముందు ఒక రాయి పేల్చాడు. ఏ రాయి? స్త్రీ పక్షపాతిగా దేవుడు ఉన్నాడు. స్త్రీ మీద వివక్ష చేసి స్త్రీని తక్కువ చేశాడు అని ఒక రాయి వేశారు. ఇప్పుడు ఆ రాయి మీద ఇంకొక రాయి పేల్చుతున్నారు. ఏంటిది? ఒక్క స్త్రీ కూడా ఒక్క గ్రంథాన్ని కూడా రాయలేదు. ఇది తప్ప? ఇప్పుడు రాసిన పురుషులు ఉన్నారు. రాసిన వాళ్ళందరూ వాళ్ళే రాసేసారా చెప్పండి? రాసిన వాళ్ళు పురుషులే, కానీ రాయించింది, రాయబడిన మాటలు దేవుడివి. దేవుడి మాటలు స్త్రీలు రాస్తే ఏంటిది, పురుషులు రాస్తే ఏముంది? రాయనందుకేనా నీ కడుపు మంట? చూసారా? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో వ్రాయబడినటువంటి 66 పుస్తకాలలో వ్రాయబడినటువంటి లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదు అన్నాడు. చూడండి, ఊహను బట్టి పుట్టలేదు. ఏ వచనము కూడా, ఏ ప్రవచనము కూడా ఊహను బట్టి రాసింది కాదు. రాసిన వాళ్ళందరూ ఎలాగ బుర్ర ఆకాశం వైపు తిప్పేసి ఏదో ఆలోచించుకుంటూ దొరకగానే బుర్రకు తట్టగానే అలా కింద రాసేస్తున్నట్టు కాదు అది. పరీక్షలు రాసే వాళ్ళు ఎలాగ రాస్తుంటారండి? అటు ఇటు చూస్తుంటారు, గోడకు చూస్తుంటారు, లైటుకు చూస్తుంటారు. చదువుకున్నదంతా ఒక చిన్నగా లైన్గా బుర్రకు ఏదో తగులుతున్నట్టు ఫీల్ అయిపోయి అప్పుడు గుర్తుకు రాగానే రాసేస్తుంటారండి.
అంటే చదువుకున్నది జ్ఞాపకం చేసుకొని అప్పుడు రాసేస్తుంటారు. ఒకవేళ జ్ఞాపకం గ్యాప్ వచ్చింది అనుకోండి, పక్కనోడు ఎవడన్నా అరిసాడు అనుకోండి, లైన్ పవర్ కట్ అయిపోయినట్టు కట్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు గడబడైపోతుంది. మళ్ళీ ప్రశాంతంగా ఉండాలి, మళ్ళీ మొదటి నుంచి ఆలోచించుకుంటూ వస్తే అప్పుడు లైన్ కనెక్ట్ అయిపోతే అప్పుడు రాసేస్తుంటారు. అందుకని పరీక్షలు రాసే సమయంలో మధ్య మధ్యన అనౌన్స్మెంట్లు కానీ ఇవన్నీ ఏవి చేయకూడదు. ఎందుకంటే కరెంట్ కట్ అయిపోద్ది, ఆలోచనలు కట్ అయిపోతాయి. కనుక ఊహను బట్టి ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. బురద చల్లటానికి వివక్ష చూపుతున్నాడు అని అనుకునే వాళ్ళు ఎవడైనా ఉన్నాడంటే, రాయబడిన లేఖనములలో ఏ ప్రవచనం కూడా ఊహను బట్టి కలగలేదని మొట్టమొదటను గ్రహించాలని, బుర్రకి తట్టాలి అని హెచ్చరిస్తున్నాడు. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. ఆ మనుషుడు పురుషుడా స్త్రీయా, రాసింది ఎవరైనా వాళ్ళ ఇష్టానుసారంగా రాసింది కాదు. కానీ రాసిన మనుషులందరూ పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దేవుని మూలముగా పలికి రాశారట. చూడండి, దేవుని మూలముగా పలికారు. దేవుడు ఇచ్చిన మాటలను రాశారంతే, స్టెనోగ్రాఫర్లని అర్థం. దేవుడు రాయించుకున్నాడు, వీళ్ళ చేత రాయించుకున్నాడు. ఆయన మాటలు చెప్పాడు. వాళ్ళు పురుషులు రాస్తే ఏంటి, స్త్రీలు రాస్తే ఏముంది, రాయటం ముఖ్యమని అనుకున్నాడు, రాయించాడు. ఇందులో తప్పేముంది, ఇందులో తప్పేముంది చూడండి. కనుక ప్రియులారా, క్రైస్తవ్యం ఎలాగైనా అబాసు పాలు కావాలి, నవ్వుల పాలు కావాలి, బైబిల్లో స్త్రీల మీద వివక్ష ఉంది అని లేని తంతును తెర మీదకి తీసుకొచ్చి బురద చల్లాలనే ఒక ఆలోచనే తప్ప మరొకటి కాదండి. అసలు స్త్రీ గురించి దేవుడు ఏమని రాయించాడో తెలుసండి. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనంలో చూడండి. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము కలిగిన ప్రతి వానికి తల్లి. ఇది అమ్మ అని చెప్పాడు దేవుడు. ఆ తొలి స్త్రీయే ప్రతి వానికి తల్లి, జీవము కలిగిన ప్రతి వానికి తల్లి, పుట్టిన ప్రతి వాడికి ఆవిడనే తల్లి అని. ఈరోజు మొన్ననండి మైటోకాండ్రియా అనేటువంటిది ఒక కణం ఉందట. ఆ కణమును బాగా పరిశోధిస్తే ఈ మనుషులందరికీ మూలం ఎవరు అంటని తెలుసుకున్నారు. ఏమని తెలుసుకున్నారు? ఒక స్త్రీ అని తెలుసుకున్నారు. ఆ స్త్రీయే హవ్వ. అది బైబిల్ చెప్పింది చూడండి, ఎంత బాగుంది. మొన్న ఈ మనుషులందరూ శాస్త్రవేత్తలు, ఒకడు నాచుకు పుట్టాడంటని చెప్పాడు, ఒకడు జంతువుకు పుట్టాడని చెప్పాడు, ఒకడు చింపాంజీకి పుట్టాడని చెప్పాడు, ఒకడు చేపకు పుట్టాడని చెప్పాడు, రకరకాలుగా చెప్పేశారండి. ఇంకొందరు ఎవరు చేయలేదు, వాడంతటా ఆడే పుట్టేశాడు అంటున్నారు. ఎవడికి తోచినట్టుగా వాళ్ళు సమాధానం చెబితే ఆఖరికి లేటెస్ట్గా మానవునిలో ఉన్నటువంటి జీవకణాల డిఎన్ఏను పరిశీలిస్తే ఈ డిఎన్ఏలో వచ్చిన రిపోర్ట్ ఏంటిదంటే ప్రతి మనిషికి మూలము ఒక స్త్రీయే అని మైటోకాండ్రియాలో ఒక రిపోర్ట్ వచ్చేసిందండి. అప్పుడు ఆ అనౌన్స్మెంట్ శాస్త్రవేత్తలు మేమేదో సాధించామని సంకలు గుద్దుకున్నారు. నువ్వు గుద్దుకోవటం ఏంటంటే బైబిల్ ఎప్పుడో చెప్పేసింది. క్రైస్తవ్యం గుద్దుకోవాలి సంకలు, ఎందుకంటే బైబిల్ అంత గొప్పది. జీవము కలిగిన ప్రతి వానికి ఆదాము భార్య హవ్వని పేరు పెట్టి ఆ హవ్వే ప్రతి వాడికి తల్లి. ఆ అవ్వ దగ్గరికి వచ్చింది ప్రపంచం. కానీ అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములో నుంచి వచ్చింది, పురుషునిలో నుండి వచ్చింది. ఆ పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే దేవునిలో నుండి వచ్చాడు. అంతవరకు రాలేనండి. 3rd క్లాసు వరకు వచ్చారు. మరి 1st క్లాసు, 2nd క్లాసు, 1st క్లాసు 2 మెట్లు ఎక్కాలి. ఇంకా చాలా దూరం ఉందండి. ఈలోపు యేసుప్రభు వారు వచ్చేస్తారు, వీళ్ళు పోతారండి.
లేకపోతే మనమే వారికి చెప్పాలి, చెబుతున్నాము కానీ ఎవడు వింటాడు? కనుక ప్రియులారా, దేవుడు స్త్రీల మీద వివక్ష చూపటం లేదు. స్త్రీనే ప్రథమ స్థానములో ప్రతి మనిషికి జన్మనిచ్చింది స్త్రీ అని స్త్రీ గురించి ఇంత గొప్పగా దేవుడు చెబితే పక్షపాతం అంటాడు ఏంటిది? వీడు పక్షపాతి, వీడికి పచ్చ కామెరలు వచ్చాయని మనకు అర్థమైపోతుంది. ఇక మూడవ ప్రశ్న, భార్య మాట వినకూడదు అని దేవుడు బైబిల్లో రాయించాడు. భార్య మాట వినకూడదట అంటే భర్తల పక్షపాతి, కానీ స్త్రీ మీద వివక్ష చూపించాడు అని అంటున్నారు. పురుష పక్షపాతిగా ఉండి స్త్రీల మీద వివక్ష చూపుతున్నాడు, స్త్రీని చిన్న చూపు చూస్తున్నాడు అని బైబిల్లో దొరికిన ఈ మాట ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనంలో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అని అన్నాడండి. ఆ 16వ వచనంలో ఏమన్నాడు? ఆయన స్త్రీతో, నీ ప్రయాసము నీ గర్భవేదనలను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పేసాడండి. ఏమండి ఈ రెండు మాటలు వీళ్ళు 17వ వచనం చదువుకొని స్త్రీ పక్షపాతి అంటే పురుష పక్షపాతి స్త్రీ మీద వివక్ష చూపించాడు అంటున్నారు. మరి 16వ వచనంలో ఎందుకు చదువుకోలేదు? భార్యాభర్తలు ఇద్దరు కలిసి తప్పు చేశారు. ఆ ఇద్దరిలో మొట్టమొదటి తప్పు చేసింది స్త్రీ. ఆ స్త్రీని ముందుగా మందలించాడు, ఆమెకి ఇవ్వాల్సిన వడ్డింపు అన్నీ వడ్డీతో సహా ఇచ్చేసాడు. ప్రసవ వేదనలను, గర్భవేదనలను ఇంకా నీకు పీక్ స్టేజ్ వరకు తీసుకొచ్చేస్తాను తల్లి, ఇక నువ్వు అనుభవించవలసిందే అని శాపం ఇచ్చాడు. ఆదాము దగ్గరకు వచ్చేసరికి, ఏం కొడుక, నీ భార్య మాట విని నా మాటను నువ్వు ఖాతరు చేయలేదు కదా అని అంటున్నాడు. అంతే తప్ప స్త్రీని సపరేట్ చేశాడా? కొడుకును మెచ్చుకున్నాడా? లేదు. తప్పు చేసిన ఇద్దరిని శపించేశాడు, ఇద్దరిని తోటలో నుంచి ఎలగొట్టేశాడు. ఆయనకు శాపాలు పెట్టాడు, ఈవిడకు శాపాలు పెట్టాడు. వీరిద్దరు చేసిన దాన్ని బట్టి భూమికి శాపం వచ్చేసింది. భూమి ఏం చేసింది? మరి భూమిని ఎందుకు శపించాడంట? నువ్వు ఇంకో ప్రశ్న ఎత్తవేమో తర్వాత ఆలోచించి, అరిగించుకున్న తర్వాత అది కూడా ఆలోచిస్తాడు. వీళ్ళిద్దరు తప్పు చేస్తే భూమిని ఎందుకు శపించాలి? మళ్ళీ ఒక ప్రశ్న ఎత్తాడు వీడు. ఎందుకంటే భూమిని ఎందుకు శపించాడంటే వీరి కడుపులు నింపేది భూమే కనుక అది పండకుండా ఉండడానికి. ఇలా కడుపులు మార్చాలంటే భూమి పండకూడదు, అందుకనే కడుపు మీద కొట్టకుండా భూమిని కడుపు మూసాడు, శపించాడు. అంతేగాని చెమట తీస్తేనే తప్ప నువ్వు పంట ఇయ్యకూడదు అని ఒక రూల్ పెట్టాడు అంతే. భార్య మాట విని నా మాట ఎందుకు నువ్వు మీరావు అని అడిగాడు. దానికి అర్థం ఎప్పటికీ భార్య మాట వినకూడదు అనేది కాదు. దైవ సంకల్పానికి, దేవునికి అనుకూలమైన మంచి మాటలు స్త్రీగా, భార్యగా, అక్కగా, ఒక తల్లిగా ఎవరు చెప్పినా పురుషుడు వినాలి. మంచి మాట చెప్తే ఎందుకు వినమండి? పండు తిని నువ్వు తిను అంటని చెప్పిన మాట మంచిదా? భార్య చెప్పిన మాట మంచిదా? ఆవిడ మాటను దేవుడు తప్పు పట్టాడే కానీ ఆవిడను తప్పు పట్టలేదు.
నా మాట నువ్వు ఎందుకు వినలేదు, సాతాను మాట ఎందుకు విన్నావని అన్నాడే తప్ప పక్షపాతం చూపించాడంటారేటి, వివక్ష చూపించాడంటారేటి? అర్థం కాలేదు. బురద చల్లటమే, ఏదో ఒక రాయి ఇసిరేద్దాం, తగిలితే బుర్ర పగిలిపోద్ది, లేకపోతే లేదు అన్నట్టుగా బైబిల్ మీద ఇలాంటి ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారండి. చెప్పేవాడు ఉంటే నోరు మూసుకుంటారు, చెప్పని వాడు ఉంటే ఇంకా 10 రాళ్ళు ఏరుకొని జేబులో పెట్టుకుంటారు. కనుక ప్రియులారా, ఇద్దరిని శపించాడే తప్ప ఒకరిని మెచ్చుకోలేదు, ఒకరిని శపించను లేదు. ఇద్దరిని శపించాడు. మరి నీ భార్య మాట వినొద్దు అని మాట ఎందుకు అన్నాడంటే, నా మాట విని మీరు ఏ తప్పు చేయకపోతే మీరు అమరులుగా ఉండేవాళ్ళు. మీకు మరణం వచ్చింది, శాపం వచ్చింది, మట్టిలో కలిసిపోయే పని చేసుకున్నారు. ఈ దేహాలతో అమరులుగా నేనిచ్చిన టైం పూర్తి అవ్వగానే అలా ఆకాశ మార్గం గుండా ఆదాము వాళ్ళు అలాగ వెళ్ళిపోవాలి, అలాగ కయీను వెళ్ళిపోవాలి, అలాగ హేబేలు వెళ్ళిపోవాలి, అలాగ అందరము వెళ్ళిపోవాలి. కానీ ఎందుకు ఆగిపోయాము? ఎందుకు మట్టిలో కట్టబెట్టబడుతున్నాము? ఎందుకు మట్టికి మట్టిగాను, దుమ్ముకు ధూళిగాను, ధూళికి ధూళిగాను ఎందుకు మనం ఇక్కడ దీన్ని అప్లై చేస్తున్నాం అంటే చేసిన తప్పు. మంచి సలహా ఇవ్వలేదు భార్య. మంచి సలహా ఇస్తే ఖచ్చితంగా పాటించండి. ఆవిడ చెప్పే మాట దేవుని మాటకు విరుద్ధమా, అనుకూలమా అన్నది ప్రతి పురుషుడు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని భార్య మాట వినొద్దు అని అంటే ఎప్పటికీ వినొద్దు అనేది కాదు. యూట్యూబ్లో మనకు భార్య మాట వినకూడదని బైబిల్ చెప్పిందా అనే టాపిక్ తోటి నేను ఎప్పుడో మాట్లాడాను ఈ విషయాన్ని. యూట్యూబ్లో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇక నాలుగో ప్రశ్న ఏంటిది? బైబిల్లో పురుషులు మాత్రమే ప్రవక్తలు ఉన్నారు, స్త్రీలను ఎందుకు ప్రవక్తలను చేయలేదు అని అంటున్నాడు. ఈ దరిద్రుడికి వీడికి బైబిల్ సరిగ్గా తెలియదు. అంటే ఏ పుస్తకం రాసినా పురుషులే రాశారు కనుక పురుషులే ప్రవక్తలు. యెషయా ప్రవక్త రాసిన గ్రంథము, సమూయేలు ప్రవక్త రాసిన గ్రంథము, ఇర్మియా ప్రవక్త రాసిన గ్రంథము, హబక్కూకు ప్రవక్త రాసిన గ్రంథం, అన్ని గ్రంథాలు అందరూ ప్రవక్తలే రాశారు గనుక పురుషులే ప్రవక్తలుగా ఉన్నారు అనుకుని గుడ్డిగా ఒక రాయి వేసాడండి, దొరికిపోయాడు మనకి. ఏమన్నా ప్రవక్తనులు లేరా? ఉన్నారన్న సంగతి ఆడికి తెలియదు. ఎందుకంటే బురద చల్లటమే. చూసారా? అసలు స్త్రీలను దేవుడు ఎంత గొప్పగా తన సేవలో వాడుకున్నాడో తెలుసండి. ఎలాంటి పొజిషన్స్ ఇచ్చాడో తెలుసండి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆ కాలమున లపిదోతులకు భార్య అయిన దెబోరాను ప్రవక్తిని, ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నది. జడ్జి అండి, చీఫ్ జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి అన్నట్టు. ఇశ్రాయేల్ సమాజానికి ఆవిడ ఒక న్యాయాధిపతి. అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము, న్యాయాధిపతిగా ఉంది చూడండి. ప్రవక్తిని ప్లస్ న్యాయాధిపతి. ఈడేటప్పుడు ప్రవక్తని లేడంటాడు. బొర్రలేదు ఈ మత ఛాందసవాదులకి. ఎంత చక్కటి పదవినిచ్చాడు, పొజిషన్ ఇచ్చాడు. ఇక ప్రారంభంలోనే నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనంలో మనం చదివితే, మిరియాము, ఈవిడ ఎవరు? ఈవిడ అహరోను మోషేలకు సహోదరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తాంబూర చేత పట్టుకొని ఈ స్త్రీలందరూ తంబూరలతోనూ నాట్యముతోనూ ఆమెను వెంబడింపగా
చూసారా? ఒక ప్రవక్తని ఇశ్రాయేలు సమాజానికి పురుషులు మాత్రమే ప్రవక్తలుగా లేరు, స్త్రీలను కూడా ప్రవక్తలుగా, స్త్రీలను నడిపించటానికి స్త్రీ ప్రవక్తినిగా పెట్టాడు, పురుషులను నడిపించటానికి పురుషుని పెట్టాడు. అందరి మీద దేవుడు ఉన్నాడు. ఎంత చక్కగా ఉందండి. ఎక్కడ వివక్ష చూపించాడండి? ఎక్కడ వివక్ష చూపించాడు? ఇది పాత నిబంధన గ్రంథంలో మిరియాము కనపడుతుంది, న్యాయాధిపతిగా ప్రవక్తగా దెబోరా కనపడుతుంది. అలాగే 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో హుల్దా అనేటువంటి ప్రవక్తని కూడా కనబడుతుంది. ఇలాగ పాత నిబంధన గ్రంథంలో ఎందరో ప్రవక్తనీలు ఉన్నారు. దేవుని పక్షాన నిలబడి స్త్రీ సమాజాన్ని దేవుని వైపు ఉన్నతంగా నడిపించటం కోసం ప్రవక్తనీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి యేసుప్రభు వారిని మరి 8వ దినమున దేవాలయంలోనికి తీసుకొని వచ్చిన తర్వాత సిమియోను ప్రవక్త ఆ బాలుని తీసుకొని మరి దీవించి ఆశీర్వదించి, మరి ఆయనను చూసినందుకు నేను ధన్యుడను, ఇక నా జీవితం ధన్యమైందని చెప్పిన తర్వాత అదే దేవాలయంలో ఉన్న హన్నా అనే ప్రవక్తిని వచ్చి ఆ యేసుక్రీస్తును తల్లిని చూసి దేవుని మహిమపరిచింది, స్తుతించింది. ఆవిడ మరి తన జీవితకాలం అంతా మరి ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇక 7 సంవత్సరాలేమో ఆవిడ భర్తతో కాపురం చేసింది. తర్వాత భర్త చనిపోయాడు. ఆ తర్వాత సుమారు 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ప్రవక్తినిగా దేవుని సేవ చేసిన గొప్ప వ్యక్తిగా కొత్త నిబంధనలు కూడా కనపడుతుంది. పాత నిబంధనల గ్రంథానికే స్త్రీలను ప్రవక్తినులుగా చేశాడు అని అనుకుంటే పొరపాటే. కొత్త నిబంధన గ్రంథంలో కూడా ప్రవక్తనీలను దేవుడు తన సేవలో, తన దేవాలయంలో, తన పరిచర్య నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు. పక్షపాత ఎక్కడున్నాడండి? వివక్ష ఎక్కడ చూపించాడండి? ఆలోచించండి. ఇక ఇదే లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనంలో మనకి మాట కనబడుతుంది. మరియు ఆషేరు గోత్రికురాలును పనీయులు కుమార్తెయునైన హన్నాను ఒక ప్రవక్తిని ఉండెను. ఆవిడ కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో కాపురం చేసింది. ఆ తర్వాత ఆవిడ 80 సంవత్సరాలు, భర్త చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలు చేయుచు రేయింపగళ్ళు దేవుని సేవ చేస్తూ ఉన్నదండి. ఆవిడ సేవని ఏమైనా తిరస్కరించాడా? ముత్తైదువులే నాకు ప్రవక్తనులుగా ఉండాలని మిరియాము లేఖను, దెబోరా లేఖను, హుల్దా లేఖను ఉంచాడా? భర్త లేని స్త్రీలను కూడా ప్రవక్తనీలునుగా వారి అర్చనలు, వారి ప్రార్థనలు, వారి ఉపవాసాలు దేవుడు స్వీకరించాడు. దేవుని దృష్టికి స్త్రీ పురుషులనే భేదమే లేదు. ఎందుకు ఈ భేదాన్ని సృష్టిస్తున్నారు ఈరోజు సమాజంలో? బైబిల్ మీద, క్రీస్తు మీద, క్రైస్తవ్యంలో పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు ఇలాంటివన్నీ ఏరుకోరి తెచ్చుకొని ముందు పెట్టేసి మిడిమిడి జ్ఞానం కలిగిన వారి ఎదుట ఈ మాటలు మాట్లాడి, అవునేమో తెలియని వాడు ఏమనుకుంటాడు, ఇది నిజమే అనుకుంటాడు. కానీ తెలిసిన వారి ఎదుట ఈ ప్రశ్నలు సంధించరు. ఎందుకంటే తెలిస్తే నోరు మూయించేస్తాం గనక, సమాధానం చెబుతాం గనక. కనుక క్రైస్తవులందరూ చక్కగా బైబిల్ను ఎప్పటికప్పుడు చదువుతూ జ్ఞాపకం ఉంచుకొని హృదయంలో భద్రపరుచుకొని హేతువడుగు ప్రతి వానికి సమాధానం చెప్పటానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండమని దేవుడు చెప్పాడు. ఇది దేవుని చిత్తం, దేవుని చిత్తం. ఇక అపొస్తల కార్యములు 21వ అధ్యాయం 9వ వచనంలో కూడా సంఘానికి 7 పెద్దలలో ఫిలిప్పు అనేటువంటి ఒక పెద్దగా ఉన్నాడు. ఆయనకు 4 ఆడపిల్లలు ఉన్నారండి. ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు మీరు బాధపడాల్సిన అవసరం లేదు.
అయ్యో ఆడపిల్లలు కదా, దేవుడు నాకు ఇచ్చాడు కదా అని మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ పిల్లల్ని దేవుడు నీకిచ్చింది ఎందుకు తెలుసా? తన సేవ చేయించుకోవడానికి, ప్రవక్తనీయులుగా మార్చి తన సేవ కొరకు మీరు అర్పిస్తారేమో అని. అందరూ పురుషులే ఎక్కువగా నా సేవలో ఉన్నారు, స్త్రీలు ఎందుకు ఉండకూడదు అని ఆలోచించి నీ గర్భాన నలుగురిని పుట్టించాడు పిలుపుకి. అందుకనే పిలుపు నా తర్వాత నా పిల్లలే నా తండ్రిని సేవించుటకు అర్హులు అని తనంతటి వారుగా పిల్లల్ని పెంచి దేవుని సేవకు అర్పించాడండి. ఎంత గొప్పవాడండి. మగపిల్లల్ని ఇస్తే ఒక్కరు కూడా దేవుని కొరకు పెంచటం లేదు, దేవుని వాక్యం నేర్పించటం లేదు, దేవుని కొరకు ప్రత్యేకపరచటం లేదు, దేవుని సేవ కొరకు ఆయుధపరచటం లేదు. జీవనోపాధి పనులల్లనే మగ్గిపోతున్నారు, అలసిపోతున్నారు. కాలాన్ని గడిపేస్తూ ఏ క్షణము ఈ జీవితాంతము తెలియని ప్రయాణం చేస్తున్నారు. అలా బ్రతికితే మనం పరలోకానికి వెళ్ళిపోతామా చెప్పండి? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దివారుగా ఉన్నారని మనతో చెప్తున్నాడు. పనివారిని మనమే పనివారము. నా తర్వాత నా పిల్లలు, మీ తర్వాత మీ పిల్లలు, మనందరి తర్వాత మరొక తరము. అందుకని సండే స్కూల్ పిల్లల్ని ఎందుకు మనం పిల్లల్ని పెంచుతున్నాం? మన తర్వాత ఆ పిల్లలకి ఈ బాధ్యత అప్పగించవలసిన వారమై ఉన్నాం కనుక బాల్యం నుండే వాక్యాన్ని వారికి నేర్పిస్తున్నాం. మన బాధ్యత అయిపోయింది కాదు, మనం బ్రతికున్నామంటే 2 తరాలను మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి. అలాగే ఆడపిల్లల్ని కూడా దేవుని కొరకు ఉన్నతంగా పెంచాలని దేవుడు పిల్లల్ని ఇస్తున్నాడు. ఆయన దృష్టికి స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. 2 కళ్ళు దేవునికి సమానమే, 2 కళ్ళ లాంటి వాళ్ళే. మనకు కూడా కుడి ఎడమల 2 చేతులు ఎంత, ఎడమ చెయ్యి కుడి చెయ్యి అనే భేదం మనకు ఉంటుందా చెప్పండి? లేదు కదా. కనుక ప్రియులారా, ప్రవక్తనీయులు లేరని ఆడికి బాధ ఉంది కానీ మనకేం లేదు. కడుపు నొప్పి ఆడికొచ్చింది, ఇప్పుడు ట్యాబ్లెట్ వేసాం, అప్పుడు మెల్లగా కడుపు నొప్పి తగ్గిపోయింది. ఏమండి, చివరిగా ఇంకొక ప్రశ్న మనం చదువుకుందాం. ఇంకొక ప్రశ్న అయితే, మరి ప్రవక్తనీయులుగా మరి స్త్రీలను ఉంచినప్పుడు ఇంకా స్త్రీలకి ఈ 66 పుస్తకాలలో మరి రూతు, ఎస్తేరు అనేటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి కదా. వాళ్ళు మగవాళ్ళ? ఏమండి, మగవాళ్ళు? వాళ్ళు కాదు, స్త్రీలు. అంటే స్త్రీల పేరు మీద కూడా బైబిల్లో పుస్తకాలు ఉన్నాయని దేవుడు రాయించినప్పుడు వివక్ష చూపించాడని ఎలాగనుకుంటారండి? సింపుల్ అండి ఇవి. 5 ప్రశ్నలు చాలా సింపుల్ అండి. మీకు ఆడికేమో కొబ్బరికాయ దొరికినంత ముందుకు వచ్చేసాడు. కోతికి కొబ్బరికాయ దొరికితే ఎలాగ చెట్టు ఎక్కేసేసి కొమ్మకి ఎలాగ తినేస్తుందో, ఈ మత ఛాందసవాదులకు క్రైస్తవ్యం మీద బురద జల్లేవాడికి అమ్మ బాబోయ్ అసలు బైబిల్ని అసలు మా స్త్రీకి అసలు డోంట్ కేర్ అన్నట్టుగా చేశాడు అని అనుకుంటున్నారు. కాదు, ఇద్దరిని దేవుడు సమానంగా చూశాడు. పురుషుల పేర్ల మీదనే గ్రంథాలు కాదు, స్త్రీల పేరు మీద కూడా గ్రంథాలు ఉన్నాయి. ఎస్తేరు గ్రంథం ఉంది, రూతు గ్రంథం ఉంది. అసలు రూతు ఎవరో తెలుసండి? ఇశ్రాయేలీయురాలు కాదు, ఆవిడ మోయాబీరాయలు. అత్త మోయాబు దేశంలో కరువు ప్రాంతం, కరువు వచ్చినప్పుడు ఆయా దేశాలకు వెళ్ళిపోయారు. అలాగే మోయాబు దేశంలో కాపురం ఉంది వాళ్ళ అత్త. ఎవరు? నయోమి. ఆ నయోమికి భర్త చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలకు పెళ్ళిడు వచ్చింది ఆ మోయాబు దేశంలో ఉన్నప్పుడు. మరి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనుకుంటే ఎవరైతే ఉంది అని అనుకొని ఆవిడ చేసిందండి. ఆ మోయాబు స్త్రీలను 2 తన 2 కోడళ్ళుగా చేసుకుంది. కానీ ఈ రూతు ఏమంటే ఎంత చక్కగా తన అత్త నమ్మిన దేవుణ్ణి దేవునిగా స్వీకరించింది. మోయాబు స్త్రీ అయిన, అన్య జాతికి సంబంధించిన స్త్రీ అయినా దేవుణ్ణి నమ్ముకున్నందుకు దేవుడు ఆహ్వానించాడే తప్ప ఆవిడను దూరం చేసుకోలేదు. ఆవిడ ద్వారా బోయాజుకు భార్యగా చేయబడి
బోయాజు ద్వారా రూతు కుమారుని కన్నది. ఆ కుమారుని వంశమే యేసుక్రీస్తు వంశములో రూతు చేర్చబడ్డది. ఆవిడ అన్య స్త్రీ అని, మోయాబు స్త్రీ అంటని ఆవిడనేమో వదిలేశాడు ఆ కొత్త నిబంధన గ్రంథంలో జ్ఞాపకం చేసుకోకుండా. యేసుక్రీస్తు వంశావళి రాస్తూ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాస్తూ 5-6 వచనాల దగ్గరకు వచ్చేసరికి ఆవిడ పేరును కూడా ప్రస్తావించాడండి. ఎలా వివక్ష చూపించాడు? మర్చిపోయాడా? ఇశ్రాయేలీలందరూ సర్వనాశనం అయిపోవాలంటని, వాళ్ళను తుత్తునీలుగా నాశనం చేయాలని, యూదులను అందరినీ మట్టు పెట్టాలంటని హామాను చేసినటువంటి కుట్ర నుండి మరి తప్పింపబడింది. ఆ తప్పించటానికి కారకులు ఎవరు? ఆవిడ. ఆ మహనీయురాలి యొక్క పేరు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డది. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. నయసోను షల్మానును కనెను, షల్మాను రాహబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషాయిని కనెను, యెషాయి దావీదును కనెను. ఆ దావీదు కుమారుడుగా యేసుప్రభు వారు పిలువబడ్డాడు. చూసారు? కనుక ఆవిడ అన్య స్త్రీ అని, అన్యజాతీయురాలని, ఇశ్రాయేలు కాదని ఆవిడని ఏమైనా దూరం పెట్టాడా దేవుడు? లేదు. కనుక పరజాతి స్త్రీ అయినా తనను నమ్మితే తన జనంగా స్వీకరించి ఆవిడ చేసినది జ్ఞాపకం ఉండునట్లు, మనం కూడా జ్ఞాపకం ఉంచుకున్నట్లు యేసుక్రీస్తు వంశావళిలో ఆవిడ పేరు చేర్చిచ్చాడండి. ఇక మనం లాస్ట్లో వచ్చేసరికి ఇక సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి. ఇదొక పెద్ద తప్పు దొరికిందండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుంటే ఇందులో ఈ పెద్ద మనుషులకి ఈ తప్పు దొరికింది. తీయండి, త్వరగా తీయండి. స్త్రీ మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు లేదట. అంటే పురుషాధిక్యత కలిగిన సమాజంగానే పురుషులను చేశాడు కానీ స్త్రీకి అధికారం ఇవ్వలేదట. ఆవిడ అధికారం లేనిదిగా ఉంది. మౌనంగా ఉండాలి, సంఘంలో మౌనంగా ఉండాలి అని ఈ మాట మరి చెప్తున్నారండి. ఇది తప్ప చెప్పండి? స్త్రీలు మౌనముగా ఉండి అని అన్నాడు. స్త్రీలు మౌనంగా ఉండి ఏం చేయాలట? కిందకు వచ్చేసరికి ఆవిడ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చెలాయించుటకైనను ఆమెకు సెలవు లేదు, ఆర్డర్ లేదట. అంటే స్త్రీ కేవలం మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు, ఉపదేశించకూడదు, పురుషుడి మీద అధికారం చెలాయించకూడదు, కుక్కిన పేర్లా ఉండాలి, పాదాలకి చెప్పుల్లా అణిగిమణిగి ఉండాలి అని బైబిల్లో దేవుడు స్త్రీని అణిచేసేయాడు. బాబోయ్, మహిళా లోకాన్ని లేపేస్తున్నారు. ఇక అక్కడ మాటలను కూడా జాగ్రత్తగా ఆలోచిస్తే మొట్టమొదటి మాట ఏమనుంది? స్త్రీలు మౌనంగా ఉండి అన్నాడు. కామ పెట్టాడా? పెట్టాడంటే మౌనంగా ఉండు తల్లి అని అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను అని అన్నాడు. నేర్చుకోమంటున్నాడు అంటే నోరు మూసుకోవడానికా? నేర్చుకోమంటున్నది ఎందుకు? మాట్లాడడానికి. చూసారా? అంటే మౌనంగా ఉండమని చెప్పటంలో ఒక అర్థం ఉంది. సంపూర్ణ విధేయతతో నేర్చుకోమంటున్నాడు. నేర్చుకోమంటున్నాడు అని అంటే మాట్లాడటానికి సిద్ధంగా ఉండాలి. నీకెక్కడ అవకాశం వస్తే అక్కడ నువ్వు మాట్లాడాలి. అవకాశం లేని చోట మౌనంగా ఉండాలి. ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని అవివేకులు
ఆ మత ఛాందస్యవాదులే కాదు, ఈరోజు సంఘాలకు కాపరులుగా ఉన్న వాళ్ళు కూడా కొన్ని సంఘాలలో అసలు స్త్రీ మాట్లాడడానికి విలువ లేదు, మరి వీలు లేదు, మూసుకేసుకొని మూతి మూసుకొని తల దించుకొని కూర్చోవలసిందే అని అంటున్నారు. చూసారా, మిడిమిడి జ్ఞానం ఏమీ నేర్చుకోకుండానే ఇంకో ఇలాంటివన్నీ తప్పులు పట్టుకుంటున్నారు. మాస్టర్ అవ్వాలండి, బైబిల్ను బోధించాలంటే మాస్టర్గా మారాలి. మాస్టరే కదా బోధ చేసేది పిల్లలకి. మీ మాస్టర్ ఏం చెప్పాడు అని అంటాడు కానీ మీ ఫ్రెండ్ ఏం చెప్పాడు, స్కూల్లో ఏ పాఠం చెప్పాడు అని అడుగుతారా పిల్లలకి? మాస్టర్ చెప్పాలి, టీచర్ చెప్పాలి, లెక్చరర్ చెప్పాలి, ప్రిన్సిపాల్ చెప్పాలి, ప్రొఫెసర్ చెప్పాలి, కౌన్సిలర్ చెప్పాలి. మీ ఫ్రెండ్ చెప్పేస్తే వినేస్తావా? ఆడికి ఫీజు కట్టేస్తావా స్కూల్లో సంవత్సరం పొడుగునా? లేదు, మాస్టర్ చెప్పాలి, అనుభవజ్ఞులు చెప్పాలి, ట్రైనింగ్ అయిన వాళ్ళు చెప్పాలి. అప్పుడే నీ బిడ్డడు బాగుపడతాడని నీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు. మరి బైబిల్ను బోధించాలంటే మాస్టర్ ఉండాలి. ఆ బోధకుడికి అని పిలిపించుకోవడానికి కూడా యేసుప్రభు వారు అన్నారు, మీరు బోధకులని పిలువబడకూడదు అన్నాడంటే మనకు చిన్న బ్రేక్ వేసాడు. దానికి అర్హత ఉంది అని అర్థం. మీరు తండ్రి అని పిలువబడకూడదు అని అంటే దానికి అర్హత ఉంది అని అర్థం. చూసారు, మీరు గురువులని పిలువబడకూడదు అని అన్నాడంటే బ్రేక్ పడాలి. ఈ మధ్యకాలంలో చాలామంది గురువులు అని పిలిపించుకుంటున్నారండి. మొన్న సంఘానికి వెళ్ళిపోయావు, సంఘంలో గురువుల వారు, పొట్ట తీస్తే ఒక్క అక్షరం రాదండి. గురువుల వారు బైబిల్ను బోధించే పాండిత్యం వచ్చిన వారికి ఆ గురువు అనేటువంటి పేరు సార్థకతం చేయాలి. పాస్టర్ అనే పదవి బైబిల్ను బాగుగా నేర్చుకొని పాస్ అయితేనే పాస్టర్ అవ్వాలి. అంత ఫెయిల్ అయిన వాళ్ళు పాస్టర్లు అయిపోయారు, పాస్ కాకుండానే పాస్టర్లు అయిపోతున్నారు. చూసారా, వీళ్ళని చూసి ఆ మాట అన్నారు, స్త్రీలు మౌనంగా ఉండాలని. వీళ్ళ మాటలు ఈయనే వాళ్ళు తయారైపోయారు, బైబిల్లో స్త్రీల మీద వివక్ష చూపుతుంది అని. కాదది, ఆ మాట కాదు, అది అర్థం కాదది. మౌనంగా ఉండాలంటే స్త్రీలు అసలు ఎందుకు రావాలి చెప్పండి? మౌనంగా ఉండటానికి రావాలి. అసలు ఏ సంఘంలో చూసినా ఎవరు ఎక్కువ ఉంటారు? స్త్రీలే ఎక్కువ ఉంటారు. పాటలు ఎవరు ఎక్కువ పాడతారు? స్త్రీలే పాటలు పాడతారు. ఎక్కువ పని ఎవరు చేస్తారు? స్త్రీలే చేస్తారు. సాక్ష్యాలు ఎవరు చెప్తారు? స్త్రీలే చెప్తారు. ఏమండి, పరిచర్యలు ఎక్కువగా సహకారులుగా ఉంటుంది కూడా స్త్రీలే. ఏంటంటే ఇన్ని పనులు చేస్తున్నారు స్త్రీలను. బైబిల్ ఎక్కడ వివక్ష చూపించిందండి? మౌనంగా ఉండమని ఎందుకన్నాడో వీళ్ళకి అర్థం కాలేదు. మరి ప్రార్థనలు ఎక్కువ చేస్తే వాళ్ళు ఎవరు? స్త్రీలే. ప్రార్థన చేయమన్నాడు, పురుషులు ఒక్కరు లేవరు, స్త్రీలు మాత్రం టక్కున లేచేస్తారు. కనుక ప్రియులారా, మరి మౌనంగా ఉండడం అంటే అర్థం ఏంటిది? సైలెన్స్. సైలెన్స్ అని ఎందుకంటాం చెప్పండి? అల్లరి చేస్తున్నారు కనుకనే సైలెన్స్. స్కూల్లో పిల్లలకు సైలెన్స్ అని ఎందుకంటారు? హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయే ముందు సైలెన్స్ అనే బోర్డు ఉంటుంది. ఏమండి, పెదవుల మీద వేలు వేసుకోమని అక్కడ బొమ్మ కూడా చూపిస్తే మీకు అర్థం కాదు. ఆ బొమ్మను చూడగానే అంటే సప్పుడు చేయకుండా ఉండాలి, మౌనంగా ఉండాలి అని అర్థం. మౌనంగా సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి అని అంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళు స్త్రీలే. మళ్ళీ అన్నిట్లో వీళ్ళు ఉంటారు, అందులో కూడా పీక్ స్టేజ్లో ఉన్నారు కనుకనే మీరు మౌనంగా ఉండాలి. విధేయతతో చక్కగా నేర్చుకోండి. మీకు దేవుడు సమయం ఇచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుదురు, కానీ అంతవరకు మీరు నేర్చుకోవాల్సిందే. కానీ పురుషుల మీద అధికారం చెలాయించే అధికారం మీకు సెలవు లేదు అని అన్నాడు. ఎప్పుడు సెలవు ఉంటుంది మరి? నువ్వు బాగా నేర్చుకున్నప్పుడు సెలవు ఉంటుంది. ఆలోచించండి. ఇక రోమపత్రిక 16వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం, ముగించుకుందాం. కేంక్రియులలో ఉన్న సంఘ పరిచారకులలో పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని, పరిశుద్ధులకు తగినట్లుగా ఆవిడను చేర్చుకున్నారట. సంఘ పరిచారకురాలు ఫీబే కేంక్రియలో, అంటే అకయ ప్రాంతంలో ఉన్న కేంక్రియలో అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఈ ఫీబే అనే
పరిచారకురాలుగా గొప్ప పరిచర్య చేస్తుందండి. గొప్ప పరిచర్య చేస్తుంది. పురుషులు దేవునికి ఎలాగ పరిచర్యలు చేస్తున్నారో అలాగే స్త్రీలు కూడా పరిచర్యలు చేస్తున్నారు. అలాగే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం ఎప్పుడు చదువుకుంటుంటాము, సహకారుల పేర్లు. అవును నిజమైన నా సహోదరుడా క్లెమెంతుతోనూ ఇతర నా సహోదరులతోనూ మరి పరిచారకులతోనూ మరి వీళ్ళు చక్కగా సహకారం అందించారు కనుక వీరికి సహాయం చెయ్యి. ఈ సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయంటని అక్కడ చెప్పేశాడండి. చూసారా? పురుషుల పేర్లే జీవ గ్రంథంలో రాయిస్తున్నాడా? ఒక పురుషుల పేర్లే జీవ గ్రంథంలో రాయిస్తున్నాడు. సహకారం అందించిన ప్రతి ఒక్కరి స్త్రీ పేరు జీవ గ్రంథంలో రాయిస్తున్నాడు అని అంటే పక్షపాతి కాడు, వివక్ష ఆయనకు అసలుకే లేదు. ఇక చివరిగా ఒకే ఒక సందర్భాన్ని మీకు చూపించి ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 24 నుంచి 28 వచనాలను జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఇటు సంఘానికి క్రీస్తుకి ఉన్న సంబంధాన్ని తెలియచేస్తూ భార్యకి భర్తకి కూడా సంబంధాన్ని చూపిస్తున్నాడు. సంఘము క్రీస్తుకు ఎలాగూ లోబడుచున్నదో అలాగే ప్రతి స్త్రీ తన భర్తకు లోబడవలెను అని అన్నాడు. చూడండి, అంటే భార్య భర్తకు ఎప్పుడు లోబడే ఉండాలా? ఈ మాట చెప్పేసేసరికి వివక్ష చూపుతున్నారని అంటున్నారండి. లోబడటం అంటే వివక్ష? లోబడటం అంటే వివక్ష కాదు కదా. సంఘము క్రీస్తుకు లోబడ్డది, క్రీస్తు దేవునికి లోబడ్డాడు. భార్య భర్తకు లోబడాలి, పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడాలి, స్కూల్లో పిల్లలు మాస్టర్లకు లోబడాలి, పనివారు తమ యజమానులకు లోబడాలి. ఇక్కడ వివక్ష ఏంటిది? వివక్ష కాదు, ఇది విధేయత. వివక్ష కాదు, అది విధేయత అంటాం. స్కూల్లో పిల్లలు మాస్టర్లకి మరి విధేయులుగా ఉంటారు, అంతేగాని బాలిసలా కాదు కదా. వివక్ష చూపుతున్నారు అనుకుంటారా? కాదు. తల్లిదండ్రులకు పిల్లలు విధేయులుగా ఉండాలి, లోబడాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలంటే మరి తల్లిదండ్రులు పిల్లల మీద వివక్ష చూపుతున్నారని అని చెప్పగలమా? మన పిల్లలు మనకు లోబడి ఉండాలని అంటాం, చెప్పిన మాట వినండి, లోబడండి అని అంటాం. అలాగని మా తల్లిదండ్రులు మా మీద వివక్ష చూపుతున్నారని పిల్లలు అనగలరా? సమాజం అలాగ చెప్పగలరా? ఈ తల్లిదండ్రులు మా పిల్లల మీద మేము వివక్ష చూపుతున్నామని అనగలరా? లేదండి, వివక్ష కాదు అది. అంటే ఎలాగైనా బైబిలు స్త్రీల మీద వివక్ష చూపింది అని ఇగో ఇన్ని విషయాలు తీసుకొచ్చారండి. కానీ దేవుడు ఎక్కడ ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా వివక్ష చూపించలేదు. ఆఖరి యేసుక్రీస్తును నమ్మిన వారిలో స్త్రీ అయినను పురుషుడైనను గ్రీకు దేశస్థుడైనను మరి ఏ దేశస్థుడైనను యూదుడైనను యజమానుడైనను దాసుడని స్వతంత్రుడని దాసుడని ఏ భేదము లేదన్నాడు. చూడండి, వీళ్ళే భేదాలు తీసుకొచ్చి పూసేస్తున్నారు బైబిల్ మీద. దేవునికి ఏ భేదము లేదు, అందరూ సమానమే. క్రీస్తులో అందరము ఏకమై ఉన్నాము, ఏక శరీరంలో మనమంతా అవయవములై ఉన్నాము అని బైబిలు స్త్రీ పురుషులను చక్కగా తన సంఘములో మరి తన శరీరానికి 2 కళ్ళుగా ఇద్దరిని చూస్తున్నాడు, 2 చేతులుగా ఇద్దరిని చూస్తున్నాడు, 2 పాదాలుగా చూస్తున్నాడు. అందుకని మనకు లోపల కూడా అన్ని 2 కిడ్నీలు 2, కళ్ళు 2, ముక్కుకు 2 రంధ్రాలు, ఒకటి వచ్చేది పోయేది. ఏమండి చూసారా? కాళ్ళు 2, చేతులు 2, చెవులు 2. ఒకరికి ఒకటి ఒక్కొక్కటి ఇచ్చాడంటే పని లేదని అర్థం. కనుక ప్రియులారా, బైబిలు, దేవుడు, క్రైస్తవ్యం ఎప్పుడు కూడా స్త్రీలపై వివక్ష చూపించలేదు. దేవుడి మాటలను దీవించును గాక.